ఏం నడుస్తుంది రాష్ట్రంలో? హల్ల కల్లోలం నడుస్తుంది. అంతేనా? రేవంత్ రెడ్డి పాలనలో దౌర్భాగ్యం ఎక్కడ చూసినా విలయ తాండవం చేస్తున్నది. ప్రజల కన్నీటి చుక్కలు కనబడుతున్నాయి తప్ప ఎక్కడ సంతోషాలు కనబడట్లేదు. బతుకమ్మ అంటేనే ఒకప్పుడు సంతోషం ఉంటుండే. బతుకమ్మ అంటేనే బతుకమ్మ చీరలతోటి ఆడబిడ్డలందరూ కలకలలాడుతుండేటోళ్ళు. బతుకమ్మ వచ్చింది కాబట్టి ముందుగా కవితక్క గురించి మాట్లాడుకుందాం. చాలా రోజులయ్యే కవితక్క గురించి మాట్లాడుకోక. బెయిల్ వచ్చిన తర్వాత కూడా బెయిల్ వచ్చింది అంటే మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం కవితక్క గురించి. జాగృతి అనే కార్యక్రమాన్ని షురూ చేసి గల్లీ నుంచి, తెలంగాణ గల్లీ నుంచి దుబాయ్ బుర్జు ఖలీఫా దాకా తెలంగాణ బతుకమ్మను తీసుకుపోయింది కవితక్క. ఉద్యమం కాలపు నుంచి మొన్నటి బతుకమ్మ పండుగ వరకు బతుకమ్మ అంటే కవితక్క యాదకొచ్చేది. సరే, కొంతమంది విమర్శించవచ్చు, కారణాలు ఏవైనప్పటికి కూడా అంతకుముందు బతుకమ్మ ఆడలేదా, అంతకుముందు కవితక్క వచ్చిన తర్వాతనే బతుకమ్మ ఆడినరా, ఇట్లా కొంతమంది కొన్ని విమర్శలు చేయొచ్చు. కానీ బతుకమ్మను లోకానికి చాటి చెప్పింది మాత్రం బతుకమ్మ పాటలతోని ప్రశ్నించే గొంతుకగా బతుకమ్మను ప్రజలలోకి తీసుకుపోయింది మాత్రం కవితక్క. ఈసారి కవితక్క బతుకమ్మ సంబరాలకు జర దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది, మనకి ఎక్కడ కనబడట్లేదు. ఎట్లుంది మీ బతుకమ్మ పండుగ సంబరాలు? పండుగ మొన్న తెలంగాణ భవన్ లో జరిగింది. కవితక్క లేని లోటు మా కుట్టి పడ్డది. అంటే కవితక్క ఆమెనే తెలంగాణ బతుకమ్మ అని పిలుచుకుంటాం. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడుతున్న వేళ ఆ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజెప్పడానికే జాగృతి అనే ఒక సంస్థను స్థాపించి జన జాగృతం చేసి ప్రతి ఇంటికి, గల్లీకి, ప్రపంచానికే, అమెరికా, ఆస్ట్రేలియా పలు దేశాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను చాటి చెప్పింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా విమర్శకులు కూడా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేటోడే చెప్పిండు, ఎంత విమర్శించిండో కవితక్కను అంత మెచ్చుకున్నోడు కూడా తీన్మార్ మల్లన్న. విమర్శకులు కూడా నివ్వెరపోయే ముచ్చట్లు ఏంటంటే బతుకమ్మ అంటే తెలంగాణలో కవితక్క, అది ఎవరు మార్చలేడు, తుడిచలేడు. ఆమె ఒక అనారోగ్య కారణాల వల్ల మొన్నటి వరకు ఆమె మీద ఏదైతే జరిగిందో కేసీఆర్ గారిని అది చేయడానికి ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేసి ఆమె లేని కేసులో ఇరికించి జైల్లో పెట్టడం జరిగింది. ఆమె సుప్రీంకోర్టులో ఫైట్ చేసి 5 నెలల తర్వాత బయటికి రావడం జరిగింది. కొంచెం ఆరోగ్యం బాగాలేక బయటికి రాలేకపోతుంది. ఈసారి బతుకమ్మకు దూరంగా ఉంటుంది. కానీ దూరంగా ఉన్న ఆమె నడిపించే సైనికురాళ్ళుగా, ఆమె నడిపించిన నాయకురాలిగా, అంటే ఆమెనే మమ్మల్ని ముందుండి నడిపించింది. పోయిన సంవత్సరం మహారాష్ట్రలో బతుకమ్మని జరుపుకున్నాం మేము అక్క ఆధ్వర్యంలోనే. ఆమె లేకపోయినా ఆమె చాటి చెప్పిన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేస్తాం మేము. రైట్, ఇప్పుడు ఎట్లుంది బతుకమ్మ పండుగ? బానే ఉంది. బతుకమ్మ పండుగ అంటే ఎంగిలిపుల బతుకమ్మ అయిపోయింది. ఈ రోజు 6వ రోజు బతుకమ్మ, అలిగిన బతుకమ్మ. బతుకమ్మ పండుగకు కేసీఆర్ బాపు అందరికి పుట్టింటి సారె లెక్క చీరలు పంపించేటోడు. పట్టు పితాంబరాలు కాకపోయినా సారే ఏదో చీరలు పంపించేటోడు. ఆ చీరలతోటి కలకలలు ఆడుతుండేది పల్లె పట్టణాలు అన్ని కూడా. ఇప్పుడు హైడ్రా తోటి హైడ్రామాలు చేసుకుంటా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆడబిడ్డలకి ఇచ్చే చీరలను ఇయ్యలేదు. 500 ఇస్తా అని చెప్పిండు, ఆ 500 ఇయ్యలేదు. నిన్న మొన్న ఏదో సీతక్క అంటున్నది పండుగ అయిపోయిన తర్వాత 2 చీరలు ఇస్తామనేసి. 2 చీరలు కొనుక్కునే స్తోమత మా దగ్గర లేక కాదు, కానీ గవర్నమెంట్ ఇచ్చేది మాకు ఇయ్యాలి కదా, రావాలి కదా అని ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మీరు ఇచ్చిన చీరలన్నీ బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు వంచారు. ఆ ఇచ్చిన చీరలన్నీ ఎక్కడనో పంట పొలాల దగ్గర దిష్టి కట్టుకునేదందుకు, లేకపోతే రోడ్ల మీద వారేసేటందుకు ఇట్లనే పనికొచ్చినాయి. మీరు ఇచ్చిన పాలిస్టర్ చీరలకు ఇలా బతుకమ్మ చీరలను మురుస్తుండ్రు, అట్లా కాదు మేము గొప్పగా ఇయ్యాలని అనుకున్నాము అని అంటారు. మరి ఏం చెప్తారు దానికి? మేము ఇచ్చింది పాలిస్టరో ఏదో ఒకటైతే ఇచ్చినాం కదా, వాళ్ళకి ఆ పాలిస్టర్ ఇచ్చే తెలివి కూడా లేదు కదా. తెలివి లేని సన్నాసులు, పాలన చేతగాని సన్నాసులు ఏడనైనా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ ప్రజలందరికీ తెలిసిపోయింది ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు గుర్రం, ఎవరు గాడిద, ఎవరు పాలించే నాయకుడు, ఎవరు విధ్వంసం చేసే నాయకుడు అనేసి మొత్తం తెలిసిపోయింది. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. చీరల నేపథ్యం తీసుకుంటే ఉపాధి, నేతన్నలకు ఉపాధి ఒకటి అని అన్నారు. ఆ ఉపాధి లేకుండా అయిపోయింది. ఇలా నేతన్నల పరిస్థితి ఏంది? మీరే పోయిండ్రు కదా మొన్న సిరిసిల్లకు, నేతన్నలు అందరూ ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఒకనాడు ఉరిసిల్లాను, అదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనలో, దరిద్రపు గొట్టు పాలనలో 60 ఏండ్ల కాంగ్రెస్ సిరిసిల్లాకు ఉరిసిల్లా అనే బిరుదు తీసుకొచ్చింది. ఆ బిరుదును రూపుమాపి
కేసీఆర్ గారి నాయకత్వంలో రామన్న గారు ముందుండి ఉరిసిల్లాను సిరుల చేసిండు. ఎట్లా చేసిండంటే నీళ్లు లేకుండే అక్కడ నీళ్ళని తీసుకొచ్చిండు. నేతన్నల బతుకులు ఎప్పుడు ఆగమైపోతుండే. బతుకమ్మ చీరలు తెచ్చి వాళ్ళ బతుకులకు భరోసా నింపిండు. బతుకమ్మ చీరల ఆర్డర్ల వల్ల వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకోబడ్డాయి. ఆ ఆర్డర్లు పోవడం వల్లనే మళ్ళా ఇప్పుడు ఉరిసిల్లాగా మారిపోతుంది. హైడ్రా పెట్టి హైడ్రామా అని మీరు అంటుండ్రు. హైడ్రా పేరుతోని మూసీ సుందరీకరణ చేసి ఏవైతే నదుల పేర్లు మీ ఆ ఇంటి ఆడబిడ్డలకు పెట్టుకుంటుర్రో గంగా, గోదావరి, ఇట్లా మూసీ అని పేరు పెట్టుకునేటట్టు మూసీ నది సుందరీకరణ చేస్తా, దాన్ని హైడ్రా అని మీరే డైవర్షన్ చేస్తాండ్రు. దాని హైడ్రా పేరుతోని నేను ముందడికి తీసుకెళ్తే మీరే డైవర్షన్ చేసుకుంటా తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ తిరగండి, మూసీ పరివాహక ప్రాంతంలో తిరిగితే మీకు వాళ్ళ సమస్యలేంది, వాళ్ళ బాధలేంది తెలుస్తాయి. మీ బీఆర్ఎస్ పార్టీకి 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో నుంచి 500 కోట్లు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకి ఇవ్వండి. 1000 ఎకరాల ఫామ్ హౌస్ లో 500 ఎకరాలు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మూసీ పేరు వాళ్ళ వాళ్ళకి పెట్టుకోమంటున్నారు కదా. మూసీ సుందరీకరణ చేయబట్టి మూసీ సుందరీకరణ కాదది, రేవంత్ రెడ్డి జేబుల సుందరీకరణ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల జేబుల సుందరీకరణ అని పెట్టుకోమని. ఫస్ట్ ఎవరైతే ఆ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడో, ఆయన పేరును రేవంత్ రెడ్డి మార్చేసుకొని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ఆయన గుంపు మేస్త్రే, ఆ గుంపు మేస్త్రి అనే పేరును మార్చుకొని మూసయ్య అని పెట్టుకోమనురి ఫస్ట్. తర్వాత వాళ్ళ బిడ్డ ఉన్నది కదా, వాళ్ళ బిడ్డకు మూసియా అని పెట్టుమనురి, వాళ్ళ మనవనికి మూసిడా అని పెట్టుమనురి. వాళ్ళ పిల్లలకి ఎందుకు పెడతారు? బాధితులు వాళ్ళు అక్కడ. ఎంత అసలు సొంతింటి పేదోడి సొంతింటి కళ అనేది ఒక కళ. అది బ్యాంకులలో లోన్లు తెచ్చుకుంటారు, వడ్డీలకు అప్పులు సప్పులు చేసి ఇల్లులు కట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు నీ అన్నదేమో FTL బఫర్ జోన్ లా ఇక్కడ ఏంటి అది కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నది దుర్గం చెరువుల, నీ అన్నది కూల్చకుండానేమో స్టేలు ఇచ్చినావు. వాళ్ళకు స్టేలు లేవు, పేదల బతుకులకు పేదోళ్లకు స్టేలు లేవు, కనీసానికి సమయం లేదు. ఇంట్లో సామాను బయట పెట్టుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా సామాన్లతో సహా ఇల్లులను కూల్స్తున్నాడు. ఎవడయ్య జాగిరి, ఎవడబ్బ జాగిరి? అసలు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా? తెలంగాణ కోసం కొట్లాడినవా? తెలంగాణలో వచ్చి ఇప్పుడు ఏదో ఓటుకు నోటు దొంగవు, ఇప్పుడు వచ్చి రాజ్యమేలుతున్నావు, రాజ్యమేలి పేదల బతుకులతోటి ఆడుకుంటున్నావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది రా బాయ్ 1000 కోట్లు? నువ్వు వచ్చినప్పుడు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు 2 ఎకరాలతోటి నేను హైదరాబాద్కి వచ్చినా అని చెప్పినావు. పెయింట్లు వేసేటోడి, గోడలకు సున్నాలు వేసేటోడివి. ఎన్నికల అఫిడవిట్ లో 30 కోట్లకు పైచిలకు చూపించినావు ఆస్తులను. అవే కాకుండా నీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి. నీకున్న ఆస్తులన్నీ పేదలకు వంచు, నువ్వు కూలుస్తున్నావు కదా. నీ కోసం, నీ సుందరీకరణ కోసము, నీ కాంట్రాక్టుల కోసము నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా కూలుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు మేము 1,00,000 బెడ్రూమ్లు, డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టినామని చెప్పినాం కదా, వీడేం చేసిండ్రు ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ దగుల్బాజీ రేవంత్ రెడ్డి ప్రతి తెలంగాణ గల్లీ తిరుక్కుంటా అసలు బెడ్రూమ్లే లేవు అంటున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అనేసి తిరిగింది నువ్వే కదా, మరి నువ్వు చేసిన తప్పుడే కదా. ఇప్పటికీ కూడా ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ గారి పేరు తీయంది వానికి పొద్దు గడవది. కేసీఆర్ గారు దీంట్లో కూడా బదనాం చేయడానికి, కేసీఆర్ గారిని బదనాం చేయడానికే ఈ 1000 కోట్ల ముచ్చటం తీసుకొస్తున్నాడు తప్ప అదేం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పాలన చేత కాదు అనేసి రాజీనామా చేయి. కేసీఆర్ ప్రజలను ఏ విధంగా చేసుకోవాలి, ఏం చేయాలనేది ఆయన చేస్తాడు, చూసుకుంటాడు. కానీ మీరు బుల్డోజర్ కడ్డం పోయేది, బుల్డోజర్ వ్యవస్థ కడ్డం పోయేది, హైడ్రా కడ్డం పోయేది మీ ఫామ్ హౌజులు కాపాడుకోవడానికి, మీ ఆస్తులు కాపాడుకోవడానికి, పేదలంటే ప్రేమ ఉండి కాదు అని ప్రధానంగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏం చెప్తారు? ఇప్పుడు మా రామన్న గారిది జన్వాడల ఫామ్ హౌస్ అది కాదు అయినా కూడా, ఫ్రెండ్ది అయినా కూడా కూల్చడానికి మేము రెడీగా ఉన్నాము, కూల్చుకోండి అని కూడా చెప్పినాము. ఏ కాంట్రాక్టర్ కు, ఏ నాయకుడి దగ్గరికి పోయి మేము అడ్డం ఉన్నామండి? మొన్న కదా మేము పోయింది, మొన్న ఎక్కడ రాజేందర్ నగర్ కు పోయినాము, ఇంకా అత్తాపూర్ దగ్గరికి పోయినాము. వాళ్ళు బాధితులు వచ్చి మా దగ్గర అరణ్య రోదనలు పెట్టుకుంటే, ఏడుస్తుంటే తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు పిలిస్తే పోయినాం. మేము పిలిస్తే పోతే చూస్తే అక్కడ ఏమన్నా ఉన్నదా అండి? ఒక్కొక్కరి ఆర్తనాదాలు వింటే మాత్రం మనసు తరుక్కపోయింది. మీరందరు పోయిండ్రు కదా ఛానల్స్ వాళ్ళు కూడా, వాళ్ళ బాధల మీద, వాళ్ళ కన్నీటి మీద నీ సుందరీకరణ ఎందుకు రాబాయ్? అసలు సుందరీకరణ ఎవరి కోసం?
వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఏదన్నా ప్రత్యామ్నాయం చూపెట్టు. బ్యాంకులలో లోన్లు తీసుకొచ్చినాయి, ఆ లోన్లు మాఫీ చెయ్యి. వాళ్ళు ఎక్కడైతే అప్పులు చేసుకున్నారో ఆ అప్పులన్నీ మాఫీ చేయించి నువ్వు సుందరీకరణ చేయి, స్థల సేకరించు. ఫస్ట్ స్థల సేకరణ లేదు, ఏం లేదు. ఫస్ట్ ఏమో 16,000 కోట్లతోటి నాగోల్ నుంచి స్టార్ట్ చేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మూసి సుందరీకరణతోటి. తర్వాత ఏమైంది, దాన్ని ఏం చేసిండ్రు, 50,000 కోట్లు చేసిండ్రు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. దాన్ని 75,000 కోట్లు అన్నాడు, 1,00,000 కోట్లు అన్నాడు, ఇప్పుడు 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎవరి కోసం? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది 80,000 కోట్ల వ్యయంతో. అయితే ఈ దగుల్బాజీ 2 జాతీయ పార్టీలు కలిసి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేసి ప్రజలను ఏమార్చిండ్రు. ప్రజలకు లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండ్రు. ఇప్పుడు కాళేశ్వరం కట్టడం వల్ల ప్రతి ఎకరాకు ప్రతి చుక్క నీరు అందుతుంది తెలంగాణకు. మరి మూసి కట్టడం వల్ల ఎవరికి అందుతుంది? మూసికి రావాల్సిన నీళ్లను అవి నావికి ఇచ్చేసిండ్రు కదా అక్కడ కొండలను. మరి ఎక్కడి నుంచి వెళ్ళి వస్తాయి? కాళేశ్వరం నీళ్లు తెచ్చే మూసిలో పోస్తాడు కదా. అన్ని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి అనేటోడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీలము. రేవంత్ రెడ్డి చాతనైతే నీకున్న ఆస్తులను, నీకున్న నీ అన్న ఇండ్లను, నీ ఇండ్లను, నీ కొండారెడ్డి పల్లె ఇండ్లను పేదోళ్ళందరికీ వంచు. నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే నువ్వు పేద ప్రజల పెన్నిదివైతే, కానీ వేరే వాళ్ళ మీద మాత్రం ఏడవకు. మూసి సుందరీకరణ చేసి 1,00,000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చి 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఎంత మందికి అవకాశాలు కల్పించిండండి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామనేసి చెప్పారు. ఎన్ని లక్షల ఉద్యోగం? 10 నెలలు అవుతుంది ఇప్పటికి. మేమిచ్చిన ఉద్యోగాలనే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ వాళ్ళు మేమిచ్చిన ఉద్యోగాలనే, మేమిచ్చిన వాటినే ఇప్పటికీ కూడా వేసుకుంటూ మేమిచ్చినాం అని చెప్పుకుంటున్నారు. ఏ ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చింది ఉన్నదా? నోటిఫికేషన్ లేచింది ఉన్నదా? ఎగ్జామ్ పెట్టింది ఉన్నదా? అన్ని లంగ ముచ్చట్లు, లఫంగ ముచ్చట్లు తప్ప వేరే ముచ్చట్లే లేవు. వాళ్ళు సుందరీకరణ చేస్తాం అంటారు, పార్కులు కడతాం అంటారు, ఈ ఉద్యోగాలు ఇప్పిస్తాము అది ఇది అని చెప్తారు, కానీ ఏవి చెయ్యరు. అన్ని డాల్ బోల్ ముచ్చట్లు తప్ప, కళ్ళ బొల్లి కబుర్లు తప్ప ఉత్తుత్తి ముచ్చట్లు రేవంత్వి ఏవి ఉండే వాళ్ళ. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలివి ఉండేది ఉంటే అమెరికాకు పోయిండు కదా మొన్న. ఏమన్నా పెట్టుబడులో ఏమన్నా ఇక్కడ కంపెనీలను పట్టుకొచ్చిండా? ఫాక్స్కాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలనే కాపాడుకోలేకపోయినోడు ఇక్కడికి వచ్చి సుందరీకరణ చేసి మళ్ళా 1,00,000 మందికి జాబులు ఇప్పిస్తా అనేసి కళ్ళబొల్లి కబుర్లు తప్ప ఇవేం లేవు. మొత్తం మీద ఇది ఉద్యోగాల గురించి. రైట్. హైడ్రా ఒక రేంజ్ లో వెళ్తున్న క్రమంలో ఈ మధ్యలో 2 నాలుకల వైఖరి చూస్తా ఉన్నాం. ఒక ముచ్చట చెప్పాలంటే మనకు ఉన్నాయి 2 చెవులు ఒకటే వార్త తింటాయి, 2 కళ్ళు ఒకటే చూపును చూస్తాయి, 2 ముక్కులకు శ్వాస రంధ్రాలు ఉన్నాయి, ఒకటే వాసన పీలుస్తాయి. కానీ నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడితే ఒకటే నాలుక అనే దాన్ని నిజం చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. ఇప్పుడు ఒకలాగుంటే మీడియా ముందు ఇంకొకలాగా మాట్లాడుతూ ఉన్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. ఆయన ముచ్చట పక్కకు పెడితే హైడ్రా అనేది తెర మీదకి తెచ్చిండ్రు. హైడ్రా ఏదైతే చెరువుల సుందరీకరణ, చెరువులను కాపాడతాం, నాలాలను కాపాడతాం, ప్రభుత్వ అసెట్స్ ను కాపాడతామని చెప్పేసి హైడ్రాని తీసుకొని వచ్చిండ్రు. ఆ హైడ్రా అనతి కాలంలోనే 200% వ్యతిరేకత మూటగట్టుకున్నది. ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే కొండా సురేఖను మాట్లాడిపించడం అనేది ప్రధానంగా వినపడుతున్న ముచ్చట అయినప్పటికీ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఇది పాత ముచ్చటనే. అక్కడికి ఆమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పరువు నష్టం దావా కూడా వేసుడు జరిగింది. నాగార్జున, కేటీఆర్ కూడా వేస్తారు అని అన్నారు, వేసిండ్రు అని అన్నారు. ఇలాంటి వాటిని అసలు ఎక్కువ ఫోకస్ కూడా చేయొద్దు మనము. ఎందుకంటే సమంత లాంటి, అంటే ఆమె కష్టపడి వెనకాల ఎవరు లేకున్నా కూడా, అంటే వంశపారపర్యంగా సినిమా ఫీల్డ్ లో ఎవరు లేకున్నా స్వశక్తితోటి ఎదిగిన నా కథానాయకి ఆమెను వీళ్ళు ఏం చేసిండ్రంటే రామన్నను పేరును బదనాం చేయడానికి ఆమెను వాడుకొని ఫస్ట్ నుంచి తెలంగాణలో రాజకీయం సమంత, కేటీఆర్, రాకుల్ ప్రీతి సింగ్ ఇట్లాంటి రామన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు. ఒక మంత్రి స్థానంలో ఉండి ఆమె కొండా సురేఖ కాదు గుండా సురేఖ అని వరంగల్ ప్రజలకు, అక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో మొత్తం గూండా రాజకీయాలే ఉంటాయి. తప్పిదారి ఆ ఎన్నికలల్లో, మొన్న ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచింది. ఇదివరకు మా ప్రభుత్వంలోనే ఉండే, కానీ ముక్కుతాడేసేటోళ్ళు ఉన్నాం కాబట్టి ఒక హద్దుల మీద ఉండేటోళ్ళు. రేవంత్ రెడ్డి అనే రండా నాయకుడి పంచన చేరి అవే మళ్ళా రండా ముచ్చట్లు, గూండా ముచ్చట్లు మాట్లాడుతుంది ఇతర మహిళల మీద. వాళ్ళ బిడ్డకో వాళ్ళ మన్మరాలకో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటుందా అండి? ఎవరి బిడ్డైనా బిడ్డనే, ఎవరి ఆడబిడ్డ అయినా ఆడబిడ్డనే.
వాళ్ళ వ్యక్తిగత విషయాలను వాళ్ళ పేర్లను బజార్లో పెట్టి వాళ్ళ సంసారాలను ఊల్చడము. ఇంకా అంటే సమంతది ఇప్పుడు నాగ చైతన్యది విడాకులు అయిపోయింది, ఆ విడాకుల నోటీసులో ఇట్లా రాసున్నదా కేటీఆర్ చేయబట్టే వీళ్ళకి 2 విడాకులు అయినాయని. సమంతను నాగార్జున గారి మీద కూడా ఏమన్నది మామ రూమ్ కి పంపించలే, అట్లాంటి మాటలు మాట్లాడతారా? మంత్రి స్థానంలో ఉండి దేశం మొత్తం చూసింది ఈమె వ్యాఖ్యలను, ప్రపంచం మొత్తం ఖండించింది. ఆమెను వెంటనే ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మహిళల మీద గనక ఏదైనా ఉంటే, వాళ్ళ మీద ఏదైనా ఉంటే వీళ్ళు తొందరగానే ఆమెను మహిళా మంత్రి పదవి నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలని కోరుకుంటాను. రాహుల్ గాంధీ సీరియస్ అయినట్టు కదా ఈ మధ్య. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సీరియస్ అవ్వడం కాదు, బర్తరఫ్ చేయాలి, ఆమె పార్టీ నుంచి వెళ్ళి బహిష్కరించాలి, అలాంటి వాళ్ళను ఎమ్మెల్యే పదవిని కూడా తీసేయాలని కోరుకుంటాను నేను. ఎందుకు ఈ రూమర్స్ క్రియేట్ చేయడం? రూమర్స్ అంటే రేవంత్ రెడ్డికి పొద్దుపోదు కదా, పక్కనోళ్ళని గెలికి వాసన చూసడం రేవంత్ రెడ్డికి అలవాటు, ఆనవాయితది. రేవంత్ రెడ్డి ఆయనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కొండా సురేఖను తెర మీదకి తెచ్చి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ను నడిపిస్తున్నాడు. కొండా సురేఖ వ్యాఖ్యల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, 100% నిజం అది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రండా అంటున్నారు, ఎట్లా, అది ఎందుకు అంటున్నారు అట్లా? రండా అంటే ఆ రండా ముఖ్యమంత్రే కదా, ఇదివరకు కేసీఆర్ గారిని రండా రండా అని సంబోధించింది. ఒక ఉద్యమకారుణ్ణి, ఒక ఉద్యమ నాయకుడిని, ఒక కారణ జన్ముణ్ణి, ఒక తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని పట్టుకొని రండా అనేది లేంది ఈ ఉద్యమ ద్రోహిని, పరుల ఆంధ్ర సంకల్ నాకి మూటలు మోసి అధికారంలోకి వచ్చి ఓన్ని రండా అనడంలో తప్పే లేదు. రండా అని ఎందుకంటానంటే రైతుల ఆత్మహత్యలకు కారణమైతున్నాడు ఈ రండా, నేతన్నల ఆత్మహత్యలకు కారణమైతున్నాడు ఈ రండా, తెలంగాణను అల్లకల్లోలం చేస్తున్నాడు ఈ రండానే అంటాం. ఇప్పుడు మామూలుగా జనాలలో తిరుగుతాం కదా, తిరిగినప్పుడు ఒక ముచ్చట పడ్డది, ఆ ముచ్చట నేను మిమ్మల్ని అడుగుతా. కొండా సురేఖ అసొంటోళ్లకు రాజకీయ జీవితం ఇచ్చిందే కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయి బీఆర్ఎస్ ను దూషిస్తున్న వాళ్ళందరికీ రాజకీయం నేర్పించింది, రాజకీయంలో ఎట్లా ఎదుర్కోవాలి, రాజకీయాలను ఎట్లా ఎదుర్కోవాలి, పొలిటికల్ అంటే రాజకీయాలు ఉంటాయి అందరికీ నేర్పించింది కేసీఆర్. కానీ ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తిని పక్కల కూర్చొని పక్కగా ఆలబెట్టిపోయినరు అన్న ముచ్చట బాగా పడుతుంది. అది కేసీఆర్కి బాగా అర్థం కావాలి. ఇప్పటికైనా మంచోళ్ళను తెచ్చుకోవాలి, మంచోళ్ళను పార్టీలో నిలదొక్కునేటట్లు చేయాలి అనే ప్రధాన ముచ్చట వినబడుతుంది. ఏం చెప్తారు దానికి? అది వాస్తవమా? వాస్తవము అవాస్తవము కాదు, కానీ నిజంగానే మేమైతే చాలా మంది నాయకురాలను కేసీఆర్ గారు తయారు చేసిండ్రు. ఎవరైతే నాయకులను పెద్ద పెద్ద నాయకులను తయారు చేసిండ్రో వాళ్ళు అందరూ కేసీఆర్ గారిని వెన్నుపోటు ఓడిచి పోయిండ్రు. అంటే కేసీఆర్ గారి ఆలోచన ఒక్కొక్కసారి దానిలో తప్పిందా తప్పలేదా మనకి ఎవరు తెలియదు కదా. ఇప్పుడు కొంతమంది వస్తారు మన దగ్గరికి, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇలాంటివి చేసినప్పుడే కదా మంచి వారెవరో చెడ్డవారెవరో తెలిసేది. ఇప్పుడు అన్ని కేసీఆర్ గారికి ఎవరు ఏంది అనేది, తెలంగాణ ఏంది, ఇవి నాయకులు ఏంది, నాయకురాళ్ళు ఏంది అనేది అందరికి తెలిసిపోయింది ఇప్పటికీ. అంటే పార్టీ చాలా మారుతుంది. భవిష్యత్తులో రాబోయేటోళ్ళు మాత్రం నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళనే పెట్టుకుంటారని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ ఎక్కడ? ఇది యావత్తు తెలంగాణ సమాజం కాదు, సమాజం అడుగుతలేకపోయినప్పటికీ కూడా సరే ప్రజలకు కష్టాలు ఉన్నాయి, కేసీఆర్ ఎక్కడ, మా తరపున ప్రశ్నించాలి, మా తరపున కొట్లాడాలి, పోరాటం చేయాలని ప్రజలు అనుకుంటున్నప్పటికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, మొన్న ధర్మపురి అరవింద్ కానీ కొంతమంది నాయకులు కానీ, నిన్న కాంగ్రెస్ లో కొండా సురేఖ గాని ముఖ్యమంత్రితో సహా కేసీఆర్ ఎక్కడ కనబడతలేడు. కేసీఆర్ ఎందుకు ప్రజలలోకి వస్తలేడు, ఎందుకు ప్రజలలో తిరుగుతలేడు? కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేసింది. నిజంగా ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే మాత్రం కేసీఆర్ అది ఎప్పటికైనా చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్రం తెచ్చింది ఎవరంటే కేసీఆర్, నిలిచిపోతుంది. అది ఎవరికైనా పార్టీలకు అతీతంగా ఒప్పుకోవాల్సిందే ఈ అంశం. పార్టీని తెచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కానీ అట్లాంటి వ్యక్తిని పట్టుకొని కొండా సురేఖ కేటీఆర్కు పదవి దాహం సంపిండో, బొందబెట్టిండో, బొండిగా విసికిండో అని చెప్పేసి మాట్లాడింది కొండా సురేఖ. ఆమెనే కాదు చాలా మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న గజ్వెల్ పిఎస్లో శ్రీకాంతరావు అనేట ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, కేసీఆర్ కనబడతలేడు, నియోజకవర్గంలో తిరుగుతలేడు, మేమే వెతుకుతాం, ఆయన ఆరోగ్యం మీద మాకు అనుమానం ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎక్కడ? ఏం చెప్తారు దానికి మీరు సమాధానం? కేసీఆర్ తెలంగాణలోనే ఉన్నారు, కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, కేసీఆర్ గారు ప్రతిదీ చూస్తూనే ఉన్నారు.
కేసీఆర్ గారే మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. కేసీఆర్ గారే కేటీఆర్ అన్న గారిని, హరీష్ రావు అన్న గారిని ప్రజల వద్దరికి పంపిస్తున్నాడు. కేసీఆర్ గారు ఆరోగ్యంగానే ఉన్నాడు. వీళ్ళకి ఎలాంటి అనుమానాలు ఎలాంటి అవసరం లేదు. కేసీఆర్ ఎక్కడ అనేది కూడా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే తప్ప మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. మీకు అధికారం ఇచ్చిన వాళ్ళకు మీరు చెప్పిన హామీలను నెరవేర్చే దమ్ము ధైర్యం లేక, సత్తా లేక, మళ్ళీ వీటిని డైవర్ట్ చేయడానికి మళ్ళీ కేసీఆర్ ఎక్కడ, ఆయన ఆరోగ్యం మంచిగా లేదా, బొందబెట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలే ఉన్నారని ఆలోచించుకొని మేము కూడా ఒక అయ్యా అబ్బకు పుట్టినం అనేది మర్చిపోయి మాట్లాడకండి అని చెప్తున్నాము. ఈ కొండా సురేఖకు సిగ్గు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు లేకుండానే ప్రజల అంటే వేరే వ్యక్తుల మీద విమర్శలు చేస్తుంది. కేసీఆర్ గారు లాంటి నాయకుడి మీద కూడా విమర్శలు చేస్తున్నది. ఈమెను తెలంగాణ ప్రజలు తిరగబడి కొట్టే రోజులు కూడా వస్తాయి. ఇక ఈమె నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇంకొకసారి కేసీఆర్ ఎక్కడా అని ఎవడన్నా అడిగితే కేసీఆర్ ఎక్కడున్నాడు? ఆయన ఉండే కాడనే ఉన్నాడు. మీరే కదా ఉండాల్సింది ప్రజలల్ల కదా అంటారు. మార్పు అని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా, ఆ ప్రభుత్వం పాలించాలి కదా. ఆ ప్రభుత్వం వస్తేనేమో ఇప్పుడు రామన్న ప్రశ్నించినా, హరీష్ అన్న ప్రశ్నించినా వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 100 రోజులు అవుతుంది, 10 నెలలు అవుతుంది అని అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తే కూడా అట్లనే అంటారు కదా. కొంచెం సమయం ఇద్దామని చూస్తున్నాము. డిసెంబర్ దాకా వాళ్ళకి సమయం ఇస్తాము. డిసెంబర్ తర్వాత మా నాయకుడు బయటకు వస్తాడు. ఫస్ట్ రాజు యుద్ధానికి రాడు కదా, ఫస్ట్ సైనికులను, బంటులను వీళ్ళందరినీ పంపుతాడు కదా. మేము యుద్ధం చేస్తున్నాం ప్రతిపక్ష హోదాలా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద మేము యుద్ధం చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలబడుతున్నాం, ప్రతిదీ ప్రశ్నించే గొంతుకలలాగా ప్రశ్నిస్తున్నాము. మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఈ జుజీబుకి మేమందరం జాలు. కేసీఆర్ వచ్చి ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆపుతుర్రా కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ బయటికి రాకుండా? ఆయనకు అనుసంధానంలో నడిచే నాయకులం మేమందరం. రామన్న గాని, హరీష్ అన్న గాని, ఎవరైనా గాని. కానీ మేము ఆయన ఆపే అంత శక్తి, ధైర్యం ఎవరికన్నా ఉన్నదా? కేసీఆర్ గారిని ఆపుతారా ఎవరన్నా? కేసీఆర్ గారి మాట అంటే దాటడం ఏదైనా ఉంటదా మా పార్టీలో? కేసీఆర్ నడిపిస్తేనే నడిచేటోళ్ళం మేమందరం. అది ఆపడము, ఆయన అడ్డు పెట్టడము అట్లాంటి ఏముండే. ఆయన ఎప్పుడు రావాలనుకుంటున్నాడో అప్పుడు వస్తాడు, ఏం చేయాలనుకున్నాడో అది చేస్తాడు. రేవంత్ రెడ్డి లాని లఫంగి నాయకుడికి కేసీఆర్ అసలు అవసరమే లేదు. ఇప్పుడు కేటీఆర్ అన్నను, హరీష్ అన్ననే తట్టుకోలేకపోతున్నాడు. కేసీఆర్ గారిని ఏం తట్టుకుంటారండి? చూస్తాం. ఇంకా ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే ప్రజలను ఇంకెంత బొంద పెడతాడు, ఇంకెన్ని విధ్వంసాలు, వినాశకాలు సృష్టిస్తాడో ఇంకా చూస్తాం. సోషల్ మీడియాతోనే అధికారంలోకి రావాలనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ సోషల్ మీడియా వల్ల అధికారంలోకి రారు, చెర్లపల్లి జైన్ కు పంపిస్తా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. దీనికి ఏం సమాధానం చెప్తారు? సోషల్ మీడియా తోటి అధికారంలోకి వచ్చింది లఫంగి రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా తోటి పార్టీని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా తోటే ఇప్పటికీ బతుకుతున్నది రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా తోటి మేము ఎప్పుడు అధికారంలోకి రావాలని చూడలేదు. వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కూడా మేము అవి నిజాలే అంటే నిజాలు కాదు, అబద్ధాలు అని కొంచెం చెప్పడంలో వెనుకబడిపోయినాం తప్ప ఇప్పుడు ప్రజలు ఏది నిజాలు, ఏది అబద్ధాలని తెలుసుకున్నారు. చెర్లపల్లి జైలుకి ఎవరిని పంపిస్తావు? నిర్బంధాలు ఎక్కువైతే ప్రశ్నించే గొంతుకులకు పదును ఎక్కువైతుంది. నువ్వు ఎంత మందిని జైలు వేసినా జైలు సరిపోవు. తెలంగాణలో అంతమంది ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలను నెరవేర్చేదాకా నీ వెనుక వడుడే ఉంటది, నిన్ను బొందబెట్టుడే ఉంటది, నిన్ను ప్రశ్నించుడే ఉంటది. ప్రశ్నించే గొంతునని అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు, ఏ ప్రశ్నను కూడా స్వీకరించలేకపోతున్నాడు. ఏదిరా రుణం మాఫీ, ఏదిరా అయ్యా అంటే జైలు అంటాడు. రైతు బంధు ఏదిరా రుణమాఫీ చేస్తుండంట, రైతు బంధు ఇస్తుండంట, 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ పోతుండట. ఇవన్నీ చేసినప్పటికి కూడా ఎంత మంచి చేసినా బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన వాదన. ఇప్పుడు నువ్వు చేసినోడివైతే ఒక లెటర్ బయట పెట్టు, ఎంత మందికి చేసినావు, ఎన్ని చేసినావు, ఎన్ని లక్షల కోట్ల రుణం మాఫీ చేసినావు అనేది ఒక లెటర్ బయట పెట్టు. నిన్న మోడీకి రాసిండు కదా లేఖ. మోడీకి ఏం రాసిండు? 17,869 కోట్లు అని రాసిండు. కావాల్సి ముందేమో 31,000 కోట్లు అయిపోయిందని చెప్పిండు. ఇప్పుడేమో 17,000 కోట్ల చిలుకు అయిపోయినాయి అని చెప్తున్నాడు. రుణం మాఫీకి కావాల్సిన డబ్బులు 41,000 కోట్లు అని ఈయననే చెప్పిండు.
బడ్జెట్ల ప్రవేశపెట్టింది ఎంత 20,000 కోట్లేమో ప్రవేశపెట్టిండు. ఇప్పుడు 17,000 కోట్లే చేసిన. అసలు ఎంతమంది రైతులకు చేసినావు, ఎంతమంది ఇంకా ఉన్నారు, నువ్వు ఏం చెప్పినావు, అది నీకు ఏదన్నా ఉంటే అది బయట పెట్టి మాట్లాడు. 2 లక్షల లోపున్న వాళ్ళు అందరికి చేసిండట కదా, మీరు ఎందుకు అట్లా 2 లక్షల లోపున్న అందరి రైతులకు చేస్తే కొండారెడ్డి పల్లెల నిన్న సోమ్లా అనే నాయకుడు రైతు 56 సంవత్సరాల రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? 80,000 రుణం మాఫీ అంతే. ఆ 80,000 రుణం మాఫీ కాకనే సోమ్లా అనే రైతు ఆయన కొడంగల్ నియోజకవర్గంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? నువ్వు రుణమాఫీ చేయలేకనే కదా రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరూ రైతులు కాదా? అసలు ఏం సమాధానం చెప్పదలుచుకుంటున్నావు? రైతుల రుణమాఫీ అడిగితే వాళ్ళు రైతులు కాదంటావు. రైతు బందేదిరా భరోసా ఇస్తా అన్నావు అంటే వాటికి గతి లేదు, పత లేదు, ఏది లేదు. నీళ్ళు ఇచ్చే తెలివి లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడికి పోయినా ఆది నుంచి డైవర్ట్ చేయడమే. ప్రశ్నించేటోళ్లను జైళ్ళల్లో వేస్తా అంటున్నాడు. నిన్న మా తమ్ముడు సోదరుడు కెప్టెన్ పోరెడ్డి అనే ఒకటి సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటుంది, రవి అనేసి, ఆ అబ్బాయిని తీసుకుపోయి జైళ్ళల్లో వేసిండ్రు. ఎంతమందిని ఇట్లా మీరు కూడా ప్రశ్నించే వచ్చిర్రు కదా. మీరు కవితక్కని మార్ఫింగ్లు చేసిర్రు. బతుకమ్మ ఎత్తుకున్న ఫోటోలను లిక్కర్ బాటిల్ ఎత్తుకున్నట్టుగా మార్ఫింగ్ చేసిర్రు. కేటీఆర్ అన్నను మార్ఫింగ్ చేసి పెట్టిండ్రు. మాలాంటి వాళ్ళని ఎంతో మందిని మేము తాగుతున్నాము తిరుగుతున్నామని కార్లల్లో వేరే వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టిండ్రు. మేము చేయలేకపోయినామనే కదా. మేము అప్పుడు కనుక వీళ్ళ మీద తిరగబడి ఉండేది ఉంటే ఒక్కొక్కడు నశం అవుతూ ఉండేటోడు. కానీ కనిపించకపోయేటోళ్ళు. ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే అడుగడుగున ఆడవాళ్ళని చూస్తలేరు, మగవాళ్ళని చూస్తలేరు, పిల్లలు ఉన్నారు చూస్తలేరు, ఏం లేదు, తీసుకుపోయి జైళ్ళల్లో వేస్తున్నారు. చూస్తాము ఇంకెన్ని రోజులు జైళ్ళల్లో వేస్తారు, ఇంకెన్ని నిర్బంధాలు చేస్తారు. వాళ్ళ లెక్క పైసల కోసం పనిచేసే నాయకులం కాదు, పైసల కోసం కొట్లాడే సోషల్ మీడియా కార్యకర్తలము కాదు. మేము ఏం చేసినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముందు మా వెనకాల రామన్న కేసీఆర్ గారు ఉన్నారు, అన్ని చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. 5 ఏళ్ళు మీ కావచ్చు, తర్వాత 20 ఏళ్ళు మా పార్టీదే. తర్వాత మీ సంగతి ఒక్కొక్కడు అంతు చూడక మాత్రం తప్పం.